పీఓకేలో దారుణాలు జరుగుతున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్. అక్కడ ప్రజలేమో మేము పాకిస్తాన్లో ఉండలేము అని చెప్పేసి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నాయకత్వంలో తిరుగుబాటు చేస్తున్నారు. వారిని అణిచివేయటానికి పాకిస్తాన్ తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. మొదటిగా 30 మందిని చంపింది. వాళ్ళు పాకిస్తాన్ ఒప్పుకుంది 30 మందిని చంపేశామని. 175 మందికి గాయాలైనవి అని. తర్వాత నిన్న 16 మందిని చంపేశారు అనేటువంటిది. అంటే ఇప్పటికీ సంఖ్య అఫీషియల్గా 46 మంది లేదా అంతకంటే ఎక్కువ. మళ్ళీ అన్అఫీషియల్గా ఇంకా ఎక్కువే. చాలా మందిని చంపేస్తున్నారు. వందలాది మంది గాయపడుతున్నారు. అయినా సరే ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తూనే ఉన్నారు. అంటే ఎంత అసహనం ఉందో అర్థం చేసుకోండి పాకిస్తాన్కి వ్యతిరేకంగా ప్రజల్లో. అంతమందిని చంపిన తర్వాత కూడా రోడ్డు మీదకి వచ్చి పాకిస్తాన్కి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడగలుగుతున్నారు అంటే ఎంత కోపం ఉందో పాకిస్తాన్కి వ్యతిరేకంగా పీఓకే ప్రజల్లో మీరే అర్థం చేసుకోండి. ఒక్క పీఓకేలోనే కాదు, బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ పేరుతోటి బెలూచిస్తాన్లో కూడా అదే జరుగుతుంది. మేము పాకిస్తాన్లో భాగంగా ఉండలేము. నిజానికి సింధులో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు మేబీ పాకిస్తాన్ రాబోయే కాలంలో ఏం చేసిందంటే నాకు తెలిసి భారతదేశాన్ని కవించే ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైనా పాకిస్తాన్లో అక్కడ ప్రజలు అక్కడ ప్రభుత్వం మీద తిరుగుబడుతున్నారు అంటే వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం, అంటే అక్కడ ఉన్న ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం పాకిస్తాన్ చేసే పని ఏంటంటే భారతదేశంతో కవింప చర్యలు పాల్పడింది. చూసారా, భారతదేశం మన మీదకి వస్తుందని చెప్పేసి మళ్ళీ వాళ్ళ ప్రజల దగ్గర పాకిస్తాన్ పాలకులు ఏడుస్తారు. దానివల్ల వాళ్ళంతా మళ్ళీ ఒకటి కావడానికి అవకాశం దొరికింది. అంటే వాళ్ళ దేశంలో వాళ్ళకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలను చల్లార్చుకోవటానికి మనతో గిలి కజ్జాలు పెట్టుకుంటా ఉంటారు. మన మీద గెలవలేరు అన్న విషయం వాళ్ళకి తెలుసు. మన మీద పోరాటం వల్ల సమయం వృధా, డబ్బు వృధా అన్న విషయం వాళ్ళకి తెలుసు. కాకపోతే అక్కడ ప్రజలు అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడకుండా ఉండాలి అంటే అక్కడ ప్రజల్ని ఏదో మాయ చేయాలి. మాయ చేయాలంటే భారతదేశంతో గిల్లి కజ్జాలు పెట్టుకోవాలి. ఇది వాళ్ళు చేసే పని. ఏమన్నారు ఈ పాకిస్తాన్ని? మళ్ళీ ఈ పాకిస్తాన్ ఇంతగానం పీఓకేలో ప్రజలను చంపుతుంటే, ఇంతగానం వాళ్ళ దేశంలో ప్రజల మీద వాళ్ళు ఉక్కుపాదం మోపుతుంటే అమెరికా ఏమైనా మాట్లాడిద్దంటే మాట్లాడదు. ఎందుకంటే పాకిస్తాన్ అనే దేశం అమెరికాకి కుక్కలాగా పడి ఉంటుంది. మొరగమంటే మొరిగిద్ది, పండుకోమంటే పండుకుంటుంది. కాబట్టి వాళ్ళు అమెరికా ఏం మాట్లాడదు. ఇది పాకిస్తాన్కి సంబంధించిన రియాలిటీ. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.